ఈరోజు ఓబులాష్ లింగంగౌడ్ కొడిపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఓబులాష్ లింగంగౌడ్ ఈయన చరణ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటాడు. CEO అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. దానికి సంబంధించి ఇతని పైన ఒక ఎక్స్ట్రాక్షన్ కంప్లైంట్ వస్తే దాంట్లో అతన్ని ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఎనిశెట్టి శ్రీకాంత్ అని చెప్పేసి లైసెన్స్డ్ సర్వేయర్గా ఉన్నారు. ఈయన రామాయణపేట వాస్తవ్యుడు. ఆయన నార్సింగి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు, లైసెన్స్డ్ సర్వేయర్గా పనిచేస్తున్నారు. ఈయనకు సంబంధించి శ్రీకాంత్కి సంబంధించి ఒక వీడియోని మన లింగంగౌడ్ గారు ఏం చేసిందంటే వైరల్ చేసిండు, వాట్సాప్లో వైరల్ చేసి ఈయనకి ఇన్ఫర్మేషన్ పోయేటట్టుగా చేసిండు ఆయన శ్రీకాంత్ దాని విషయంలో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఈ నెల 7వ తారీఖు నాడు వాట్సాప్ కాల్ శ్రీకాంత్కి లింగంగౌడ్ వాట్సాప్ కాల్ చేసి నీకు సంబంధించిన వీడియో వైరల్ అయింది, అది నువ్వు ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నీకు ఇంకా పార్ట్ 2 ఉంటుంది, మళ్ళీ అది వైరల్ చేస్తాను. ఒకవేళ నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకు కలెక్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడి నీకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూస్తాను అని చెప్పేసి ఆయనకి బెదిరింపులకు గురి చేస్తే ఆయన భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 5,000 రూపాయలు ఫోన్పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5,000 ఫోన్పే చేసిన తర్వాత కూడా మిగతా డబ్బులు రేపు తీసుకొని రావాలి, మెదక్కి తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం తెల్లారి అంటే 8వ తారీఖు నాడు శ్రీకాంత్ అక్కడికి మెదక్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ లింగంగౌడ్ అక్కడికి వచ్చి ఒక కార్లో వచ్చి అక్కడ 1,00,000 కాదు 2,00,000 ఇవ్వాలి, 2,00,000 ఇస్తేనే నీకు సంబంధించింది అది మళ్ళీ బయటికి దిగాను, లేదంటే మిగతా అంతా అక్రమాలు వాటన్నిటి గురించి కూడా నేను బయటకంతా వైరల్ చేసి నేను డిఫెండ్ చేస్తాను. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీకు ఎక్కడ ఉద్యోగం లేకుండా చేస్తానని చెప్పి బెదిరింపులకు గురి చేసినప్పుడు అతను భయంతో అతని దగ్గర ఉన్న ఒక రింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 5,000 రూపాయలు నెట్ క్యాష్ కూడా ఇస్తాడు. ఇచ్చి అట్ ద సేమ్ టైం ఏం చేస్తాడంటే శ్రీకాంత్ అది ఇచ్చేటప్పుడు ఒక వీడియో రికార్డింగ్ చేసుకుంటాడు. అదేవిధంగా 7వ తారీఖు నాడు ఫోన్పే చేసింది స్క్రీన్ షాట్ చేసుకుని పెట్టుకుంటాడు. అదేవిధంగా ఆ రోజు వాట్సాప్ కాల్కి సంబంధించిన దాన్ని కూడా వేరే ఫోన్తో రికార్డ్ చేసుకొని పెట్టుకొని ఈ అంతా ఎవిడెన్స్ని తీసుకొని నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన శ్రీకాంత్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా SI గారు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత నిన్న సాయంత్రము ఓబులాష్ లింగంగౌడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అతడు ఎక్స్ట్రాక్షన్ చేసినటువంటి రింగుని అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అదేవిధంగా అతను ఉపయోగించిన కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా డబ్బులు కొంత ఖర్చు అయిపోయింది, కొంత ఏదైతే 5,000 ఫోన్పే చేసిందో అది బ్యాంకులో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని విషయంలో ఈరోజు లింగంగౌడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది.